అక్రమంగా దారుణంగా ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ప్రజాస్వామ్యం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగురుతుంది. తెలంగాణ క్రాంతి దళ సభ్యులు మొత్తం నల్లకుంట పోలీస్ స్టేషన్కి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. తెలంగాణ సమాజమా, మార్వాడి వాళ్ళు వచ్చి మన మీద 1000కి 2000కు తాగి పండుకుంటామనంటే మనకు సోయలేదా? అంటే అందరు తాగి పండుకుంటారా? ఏం మాట్లాడుతారు, ఏం అర్థం కాదు. ఇప్పటి వరకు మాట్లాడిన దిగ్విజయ్ జోష్ ఇప్పటి వరకు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు అతన్ని? తెలంగాణ సమాజమా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? తెలంగాణ పబ్లిక్ని కించపరిచే మాటలు మాట్లాడుతున్నా కానీ సోయిలేని గవర్నమెంట్ అయిపోయింది. కొంచెమైనా సిగ్గు తెచ్చుకొని గవర్నమెంట్ ఇప్పటికైనా పృథ్వీరాజ్ యాదవ్ గారిని మా నాయకుని వెంటనే రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్రమ అరెస్టులు చేసే ఉద్యమాలు ఎట్టి పరిస్థితుల్లోనే ఆగవు. ఖచ్చితంగా మేము ఒకవైపు ఓయూ నుండి కూడా ఎలాంటి బంధుకు పిలుపునివ్వలేదు. కేవలం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా బంధుకు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా విడుదల చేయాలి, లేకుంటే తీవ్రంగా దీని కార్యాచరణ అనేది ముందు ప్రకటిస్తామంటూ కూడా మొత్తం మీద ఇప్పటికే ఓయూకి సంబంధించినటువంటి విద్యార్థి నేతలు ఇక్కడికి చేరుకుంటున్నారు. నల్లకొండ పిఎస్కి ఖచ్చితంగా 10 గంటల లోపు విడుదల చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అప్డేట్స్ అందిస్తూ ఉండండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ. మొత్తం మీద పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ పృథ్వీ అలాగే తెలంగాణ శ్యామ్ ఇద్దరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అర్ధరాత్రి అరెస్ట్ చేయడం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటూ పోలీసుల వైఖరి మీద అలాగే పార్టీల వైఖరి మీద సైతం విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు నల్లకుంట పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇంకా ఓయూ విద్యార్థులు అలాగే పృథ్వీ మద్దతుదారులు అక్కడికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం కొనసాగుతోంది. ఈరోజు కార్యాచరణ ప్రకటించారు విద్యార్థులు. ఈ నేపథ్యంలో ముందుగానే పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు అరెస్టులు చేశామంటూ పోలీసులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది, ముందు జాగ్రత్త చర్యలుగా. అలాగే తెలంగాణ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు మనం వింటూనే ఉన్నాం. పార్టీలు ఈ విషయంలో క్లియర్గానే ఉన్నాయి. ఖచ్చితంగా మార్వాడీలకి మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పార్టీల వైఖరిని సైతం ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చేస్తున్న వాళ్ళు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బుల కోసం లేదంటే వాళ్ళ నిధుల కోసం ఆశపడి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు అంటూ పృథ్వీ కానీ శ్యామ్ కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి ఈరోజు ఏం జరగబోతోంది? పృథ్వీని శ్యామ్ని అప్పటి వరకు స్టేషన్లో ఉంచబోతున్నారు. అక్కడికి భారీగా విద్యార్థులు చేరుకుంటున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది? ఈరోజు ప్రకటించిన కార్యాచరణ ప్రత్యేకంగా మేమేమి ప్రకటించకపోయినప్పటికీ కూడా, అంటే సంఘాలుగా ఏర్పడి మేము ప్రకటించలేదు, విద్యార్థులందరూ వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ప్రకటిస్తున్నారు అనేది పృథ్వీ చెప్తున్నటువంటి మాట మనకు కనిపిస్తోంది. పృథ్వీ మద్దతుదారులు కూడా అదే మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు మరి కార్యాచరణ ప్రకటించినట్లుగా ఏం జరగబోతోంది? ప్రభుత్వం ఇలా ముందుగానే అరెస్టులు చేసిన నేపథ్యంలో, పోలీసులు ముందుగానే అరెస్టులు చేసిన నేపథ్యంలో మరి ఎప్పుడు బయటికి రాబోతున్నారు పృథ్వీ అండ్ శ్యామ్? వాళ్ళు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ అంశానికి సంబంధించి అనేది ఒక అంశం అయితే, మరోవైపు మార్వాడీల నుంచి గోబ్యాక్ మార్వాడీ పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మా మీద ఇలా ఒక గంపగుత్తగా ఒక గ్రూప్గా ఏర్పడి మా మీద దాడులు జరుగుతున్నాయంటూ వాళ్ళు అంటున్నారు. కేవలం కొంతమంది స్వార్థం కోసం చేస్తున్నటువంటి ఒక ఉద్యమంగానో ఒక దాడిగానో దీన్ని మార్వాడీలు చూస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత త్వరగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కానీ లేదంటే అధికారులు కానీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, మాట్లాడాలి. వీలైనంత త్వరగా ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేయాలనే మనం కోరుకుందాం. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో మరి పృథ్వీ అండ్ శ్యామ్కి సంబంధించి ఏం జరగబోతుంది అనేది పోలీసులు అప్డేట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. చాలా మంది విద్యార్థులు పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పృథ్వీ మద్దతుదారులు, శ్యామ్ మద్దతుదారులు పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. మరి ఎప్పటికప్పుడు RTV మీకు ఈ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ అంశానికి సంబంధించి ఓవరాల్గా ఈ ఉద్యమం గోబ్యాక్ మార్వాడి అనే ఉద్యమం ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఏంటి, విద్యార్థులు ఏమంటున్నారు అనే దానికి సంబంధించి ఓవరాల్గా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. ఒకసారి శ్యామ్ కానీ లేదంటే పృథ్వీని కానీ అరెస్ట్ చేస్తున్న సమయంలో తెలంగాణ శ్యామ్ని తెలంగాణ పృథ్వీని మనం చూడొచ్చు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ తర్వాత పృథ్వీ కానీ ఆయన మద్దతుదారులు కానీ అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ లోపల నుంచి వాళ్ళు వేవ్ చేస్తున్నారు,
మనకి బయటికి వారు సిగ్నల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మేము లోపల ఉన్నాం, సురక్షితంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. అలాగే పృథ్వీ గారి, శ్యామ్ గారి చెప్పింది ఒకటే, పోలీసులు ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు, పోలీసులు ఎక్కడా తమను ఇబ్బంది పెట్టలేదు అని చెప్తున్నారు. చాలా రెస్పెక్టబుల్ గా మాట్లాడారు. కాకపోతే అర్ధరాత్రి వచ్చి అరెస్టులు చేయడం వల్ల ఇక్కడ ఇబ్బంది అయింది. ఇంట్లో వాళ్ళు భయపడ్డారు, మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కదా, తమ మదర్ చాలా ఏడ్చారు అంటూ శ్యామ్ చెప్పినటువంటి, తెలంగాణ శ్యామ్ చెప్పినటువంటి మాట కూడా మనం విన్నాం. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు RTV అందిస్తూనే ఉంటుంది. ఒకసారి అరెస్ట్ చేస్తున్న సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏంటి, అసలు ఏం మాట్లాడారు, అక్కడ ఎలా ఉంది, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నేనేం సపోర్ట్ అంటే ఎందుకు నన్ను ఎందుకు ఈ రాత్రి పోలీస్ స్టేషన్ ఎందుకు పిలుస్తారు చెప్పండి, ఇప్పుడు ఎందుకు పిలుస్తారు? మరి నేను ఏమంటున్నా, నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా చేయలేదు ఎక్కడ. బహుశా మీరు చూసిందో లేదో నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా ఎక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు. లాస్ట్ 2-3 days నుంచి ఆల్ ఛానల్స్ మాట్లాడుతున్నాము, తిరుగుతున్నాను, అన్ని తిరుగుతున్నా. ఎక్కడైనా మీ వాళ్ళకి ఎవరైనా నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఎక్కడ ఉందా? అది ఏం ఆధారం లేకుండా ఉట్టి అనవసరంగా ఎందుకు? లేదంటే పొద్దున్న లేచి నేను మన దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ వాళ్ళకి జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిలో పడతారు. ఎందుకు నేను చెప్తున్నా మీకు లేనితోటి ఉట్టిగా అనవసరంగా ఇప్పటికే పెట్టారు. ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు 1000-2000 ఇస్తే తాగి పంటారని ఏమేమో మాటలు మాట్లాడుతారు వాళ్ళు. ఇవన్నీ కలిపి మళ్ళీ ఇదో పంచాయతీ, దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పటిదాకా రజాకారులు అంటున్నారు వాళ్ళు, ఊంచింది తిన్నారు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు, అవే మాట్లాడుతున్నారు. మళ్ళీ దాంట్లో ఇది ఒకటి యాడా దానికి అని కాల్ ఇచ్చిన అనుకో, తీసుకపోతే మీకు కాల్ ఇచ్చిన నేను ఇచ్చిన కాబట్టి ఒక పలానా దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేస్తారు. నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయ కదా. నేను ఏం దాంట్లో ఏం రోల్ లేనప్పుడు మీరు అనవసరంగా ఇప్పుడు ఈ రాత్రి నన్ను బ్రహ్మణుడు ఏంది అనేది నాకు తెలుస్తుంది. అది మీరే మాట్లాడండి, మీరు మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. మీ వాళ్ళు కావాలంటే కూర్చుంటారు. చెప్పండి ఒకసారి ప్లీజ్. కాకులు కోపడే 12 నెలల తర్వాత ఎప్పుడైనా లిఫ్ట్ చేయవచ్చు దాని గురించి. కాకపోతే నీకు మేము ఇంటిమేషన్ ఇస్తే వస్తామన్నది ఇష్యూ కాదు. ఏం కాదులే అమ్మా, మేము ఎంత తీసుకోకపోతే అంత హైలైట్ అవుతుంది. మీరు మా అమ్మలాగున్నట్లే నేనే సార్ నేనే సార్. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడి కాన్ఫరెన్స్ పెట్టాం. ఎక్కడ మార్వాడీలని డైరెక్ట్ గా దాడి చేయడం కానీ, గోబ్యాక్ అనడం కానీ, బంధుకు పిలవడం కానీ చేయకపోయినప్పటికి కూడా అసంబద్ధంగా, అన్యాయంగా అన్నని అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సో ఇప్పుడు అంటే విద్యార్థులు పూర్తిగా ఉన్నారా, మద్దతుగా ఉన్నారా ఓయూ విద్యార్థులందరూ ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యాచరణకి? సార్ ఇప్పుడు ఓయూ జేఏసీలో పిల్లలు ఇచ్చారు, విద్యార్థులు బంధుకు పిలిపించారు వాళ్ళు మద్దతుగా. కానీ క్రాంతి దళ్ కానీ మేము కానీ ఎక్కడ